సో గైస్ మీకైతే తెలుసు కదా, ఈ టైంకి అయితే అన్ని ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. అన్ని ఎగ్జామ్స్లోనే ఇప్పుడైతే కౌన్సిలింగ్ ఫేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ ఫేజ్ అంటే కొంచెం ప్రాసెస్ అయితే ఉంటుంది. ఒక లైన్గా ఒక ప్రాసెస్ అయితే ఫాలో అవుతుంది కౌన్సిలింగ్లో. సో కౌన్సిలింగ్లో అయితే చాలా డాక్యుమెంట్స్ అయితే కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ అన్నీ ఉంటాయి. చాలా టైం అయితే తీసుకుంటే కొంచెం కొన్ని అయితే, అండ్ లాస్ట్ 7 days అలా ఇస్తారు వాళ్ళు అయితే, మనం ముందుగా తీసుకోకపోతే. సో ఆ టైంలో సర్టిఫికేట్స్ వస్తాయో తెలీదు, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. పక్కన కౌన్సిలింగ్ వెరిఫికేషన్ అంటారు. అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్తా. డాక్యుమెంట్స్ కూడా ఏమేమి కావాలి అండ్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి. వెబ్ ఆప్షన్స్ లో మీకు ఎంత ర్యాంక్ వచ్చినా కూడా వెబ్ ఆప్షన్స్ సరిగ్గా పెట్టకపోతే మంచి కాలేజ్ అనేది మిస్ అయినట్టే. సో పూర్తిగా అయితే వీడియో చూడండి మీకోసమే. సో ఫస్ట్ ఏమేమి ఉంటాయంటే, కౌన్సిలింగ్ లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవుతారు, తర్వాత ఫీ పేమెంట్ చేస్తారు, ముందు డాక్యుమెంట్స్ ఉంటాయి. సో డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కి వెళ్ళాలి, అదే చాయిస్ ఫిల్లింగ్ తర్వాత రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అందులోనే ఒక ప్రింట్ అయితే తీసుకోమంటారు. తర్వాత ఇంకా చాలా ఉంటాయి. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఎన్ని కావాలి, సో ఎక్కడ అప్లై చేసుకోవాలి డాక్యుమెంట్స్ కోసం మొత్తం అయితే ఈ వీడియోలో చెప్తా. సో వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో వెల్కమ్ టు ది ఛానల్. సో కౌన్సిలింగ్ ప్రాసెస్ అయితే మొత్తం స్టార్ట్ చేస్తున్నా. ఫస్ట్ అయితే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కదా. సో ఫస్ట్ ఎంసెట్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీకు ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ హెల్ప్ లైన్ సెంటర్ కూడా అడుగుతుంది. అది ఎందుకంటే ఎప్పుడన్నా మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే ఫేజ్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో మీకు ఆన్లైన్ లో ఒకవేళ ఫెయిల్ అయితే ఆ హెల్ప్ లైన్ సెంటర్ లోకి వెళ్ళి అక్కడ వెరిఫై అయితే చేసుకోవాలి. అందుకైతే హెల్ప్ లైన్ మాక్సిమం మీ దగ్గరలో ఉన్న ప్లేసెస్ లోనే పెట్టుకోండి. ప్లేస్ లో అయితే మీరు వెళ్ళగలిగే ప్లేస్ లోకి అయితే పెట్టుకుంటే కొంచెం మీకు తర్వాత ఈజీగా ఉంటుంది. కాస్ట్ బట్టి కూడా ఉంటుంది. ఒక ఓసీఏ బీసీకి అయితే 1200 ఉంటుంది. ఎస్సీ ఎస్టీ ఇంకా రిజర్వేషన్ ఉన్న క్యాండిడేట్స్ కి అయితే 600. రిజిస్ట్రేషన్ కౌన్సిలింగ్ పేమెంట్ ఫీ డిఫరెంట్, ఫస్ట్ ఎగ్జామ్ ఫీజు కాకుండా. సో దీనికి సపరేట్ గా కట్టుకోవాలి. దీనికి కూడా అయిపోయిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయింది అనుకో, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అని వస్తుంది. లేదంటే మీరు అలాగా రావకపోతే మీరు ఆఫ్లైన్ లో హెల్ప్ లైన్ సెంటర్ పెట్టుకుంటారు కదా, అక్కడికి వెళ్ళి సో మీరైతే వెరిఫై చేసుకోవాల్సి వస్తుంది. సో అన్నిటికన్నా అయితే నేను ఒక విషయం అయితే మర్చిపోయా. సో ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరు ఉంటారంటే, ఎంసెట్ లో క్వాలిఫై అవ్వాలి అండ్ ఇంటర్లో 10+2 అనేవి క్లియర్ అయిపోయి ఉండాలి. అంటే ఏ బ్యాక్లాగ్స్ లేకుండా ఉండాలి. అదైతే ఎలిజిబిలిటీ. అండ్ 16 years ఉండాలి మినిమం. అది ఎలిజిబుల్ ఎంసెట్ లో కౌన్సిలింగ్ పెట్టుకోవాలంటే. డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోద్ది కదా. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మీకైతే వెబ్ ఆప్షన్స్ ఉంటుంది. ఆ ఫేజ్లో వచ్చి మీకు చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అది. సో ఇందులో కనుక మీరు సరిగ్గా పెట్టుకోకపోతే మీకు మొత్తం చేసుకునేది మొత్తం వేస్ట్ అయిపోతుంది. నేను చాలా మందిని చూసాను. సో ఫస్ట్ అయితే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి, మీరు దానికైతే ఒక సెపరేట్ గా వీడియో అయితే చేయాలి. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ అనేది కొంచెం ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా దాంట్లో కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. సో తర్వాత ఫ్రీజ్ బటన్ అయితే ఉంటుంది వెబ్ ఆప్షన్ లో. ఏది నొక్కినా ఫ్రీజ్ బటన్ మాత్రం నొక్కడు. ఎందుకంటే ఫ్రీజ్ నొక్కారనుకో మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి కావద్దు. ఇంకా అది కన్ఫర్మ్ అయిపోయింది. ఎడిట్ చేసుకోవడానికి ఆప్షన్ లేకపోతే ఒకవేళ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టిన తర్వాత ఏమైనా రీసెర్చ్ చేసి ఆ కాలేజ్ లో ఉన్న ఫీడ్బ్యాక్ చూసి బాగోలేదంటే మళ్ళీ తీయడానికి కావద్దు ఫ్రీజ్ నొక్కితే. సో లాస్ట్ లో ఫ్రీజ్ నొక్కండి. లేదంటే ఆటోమేటిక్ గా ఫ్రీజ్ అవుతుంది అనుకుంటా ఒకవేళ మీరు లాస్ట్ చేసి ఫ్రీజ్ నొక్కకపోతే. కానీ నొక్కుంచండి. సో మొత్తం మీరు కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత సో ఫ్రీజ్ బటన్ నొక్కండి. తర్వాత వచ్చేసి సీట్ అలాట్. సో సీట్ అలాట్మెంట్ కన్నా ముందు మనకి రిజల్ట్ అయితే ఇస్తారు, మనకి ఏ కాలేజ్ వచ్చిందని. సో కాలేజ్ ఎలా వస్తుంది అంటే మీ ర్యాంక్ బట్టి, మీ ర్యాంక్ ఉంటుంది, రిజర్వేషన్ బట్టి అండ్ కట్ ఆఫ్స్ మెయిన్. సో ఏ క్యాస్ట్ బట్టి కట్ ఆఫ్స్ అయినా ఉంటాయి కాలేజ్ లో. సో ఆ కాలేజ్ లో మీకు వచ్చిన తర్వాత సీట్ అలాట్మెంట్ లెటర్ అనేది వస్తుంది. సో అదైతే ఒక 2-3 ప్రింట్స్ తీసుకొని ఉంచండి. కొన్ని కాలేజ్లో అయితే 2 ప్రింట్స్ అడుగుతారు మొత్తం డాక్యుమెంట్స్. సో డాక్యుమెంట్స్ కి అయితే నీకు చాలా అయితే కావాలి. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలో కూడా చెప్తాను. సో డాక్యుమెంట్స్ లో ఫస్ట్ అయితే ఏపీ ఎంసెట్ హాల్ టికెట్ కావాలి, ఏపీ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, అలాట్మెంట్ లెటర్ కావాలి. సో ఈ 3 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ టీసీ, మీరు ఏ కాలేజ్ నుంచి అయితే వచ్చారో ఆ టీసీ అయితే కావాలి. సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఒక లెటర్ వస్తుంది కదా, అవి అయితే ఒక 2-3 కాపీస్ అయితే పట్టుకెళ్ళి. అండ్ మీ ఫొటోస్ ఉంటాయి కదా, ఫొటోస్ ఒక 2 sets తీయించుకోండి. ఎందుకంటే మీకు బీటెక్ లో కూడా చాలా ఫొటోస్ అయితే ఉంటాయి అండ్ కౌన్సిలింగ్ లో కూడా చాలా ఫొటోస్ అయితే ఎదుగుతారు. ఏ కాలేజ్కి వెళ్ళినా ఒక 4-5
5 ఫోటోస్ అయితే తీసుకుంటారు. సో కౌన్సిలింగ్‌లో 2 ఫేజెస్ ఉంటాయి కాబట్టి మాక్సిమం 2 కాలేజెస్ రావచ్చు మీకు. ఫస్ట్ ఫేజ్‌లో మీరు ఒక కాలేజ్ వచ్చిన తర్వాత ఆ కాలేజ్ కన్నా మంచి కాలేజ్‌లు పెట్టుకుంటారు కదా! ఆ కాలేజ్‌లో కూడా ఇంకో మంచి కాలేజ్ వచ్చిందంటే అక్కడ కూడా ఫోటోస్ అడుగుతారు. అక్కడ కూడా కావాలి కాబట్టి ముందుగానే కొన్ని సర్టిఫికేట్స్ ఉంటాయి కదా! ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఓసీ అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ తీసుకోవాలి. అండ్ ఎవరైనా మైగ్రేషన్ అయ్యి ఉంటే మైగ్రేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి. తెలంగాణ లేదంటే నాన్ లోకల్ సర్టిఫికేట్స్ ఉంటాయి. ఆ సర్టిఫికేట్స్ తీసుకోవాలి. అండ్ ఇంకోటి వచ్చి ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. సో మాక్సిమం మీకు మీ సేవ కానీ సచివాలయంలో కానీ ఈ మధ్య చేంజ్ అయితే అవ్వచ్చు, మరి కనుక్కోండి. సో మాక్సిమం సచివాలయం, మీ సేవ, సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్స్ అన్ని పట్టుకొని మీరు కాలేజ్కి వెళ్ళిన తర్వాత మీకు అది జస్ట్ అది కన్ఫర్మేషన్ అనమాట. సో ఆ కన్ఫర్మేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళైతే మీ డీటెయిల్స్ అన్ని తీసుకొని ఒక ఫామ్ అయితే ఫిల్అప్ చేయమంటారు. కొన్ని కాలేజ్లో అయితే ఫీజు కూడా కట్టమంటారు ముందే, కానీ మీరు కట్టకండి. ఎందుకంటే ఫేజ్ 2 కూడా ఉంది కాబట్టి. సో అడిగితే వాళ్ళే చెప్తారు, కానీ చాలా కాలేజ్లో అయితే ముందు చెప్పరు. ఫేజ్ 1లోనే ఫీజు కట్టేయండి, ఒక అదే లాస్ట్ అదే ఎంసెట్ అంటే ఫ్రీయే, కానీ స్టార్టింగ్ లో కొంచెం ఫీజు అయితే కలెక్ట్ చేస్తారు ప్రైవేట్ కాలేజ్ లో. లైక్ బిల్డింగ్ ఫండ్ అని, ఎగ్జామ్స్ ఫీజు అని, ఇంకా రిజిస్ట్రేషన్ ఫీజు అన్నీ ఉంటాయి. సో అవన్నీ కలెక్ట్ చేస్తారు కొన్ని కాలేజ్ లో. అవన్నీ ఫస్ట్ లోనే మీరు అయితే కట్టకర్లేదు. సో ఫేజ్ 2 దాకా చూడాలి. ఫేజ్ 1 అయిపోతున్న తర్వాత ఫేజ్ 2 కూడా సేమ్ ఎలాగ ఉంటుంది, వెబ్ ఆప్షన్స్ మళ్ళీ ఇవన్నీ ఉంటాయి. సో మీరు ఫేజ్ 1 లో మీకు వచ్చిన కాలేజ్ మీకు నచ్చకపోయినా వెళ్ళండి కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసి వచ్చండి. సెల్ఫ్ రిపోర్టింగ్ అంటే జస్ట్ అక్కడ డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేసి ఫామ్ ఫిల్అప్ చేస్తే మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు సీట్. అండ్ ఫేజ్ 2లో కూడా ఫేజ్ 2లో వచ్చింది అనుకోండి కాలేజ్, మీరు అది మీకు మీరు నచ్చింది, సో ఫేజ్ 2లో కాలేజ్ ఉంచేసుకోవచ్చు. ఫేజ్ 1లో ఫేజ్ 2కి ఏదంటే ఫేజ్ 1లో వచ్చిన కాలేజ్ ఇంకా ఉండదు ఫేజ్ 2 కానీ మీరు వెళ్ళాలనుకుంటే. సో ఫేజ్ 2లో ఏ కాలేజ్ వస్తుంది ఇంకా అదే ఫైనల్. మాకైతే 2024లో అయితే ఫైనల్ ఫేజ్ అంటే థర్డ్ ఫేజ్ కూడా ఉంది మాకైతే. మరి ఈ ఇయర్ ఉంటుందో లేదో తెలీదు. సో మాక్సిమం మినిమం 2 ఫేజెస్ అయితే ఉంటాయి ప్రతి ఇయర్. సో చూసుకోండి, ఇదే కంప్లీట్ ప్రాసెస్. సో డాక్యుమెంట్స్ విషయంలో కొంచెం ముందుగానే ఏ ప్రాబ్లం రాకుండా ముందుగానే మొత్తం అరేంజ్ చేసుకోండి. మెయిన్ క్లాస్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్, అండ్ ఎవరైనా మైగ్రేషన్ ఉంటే మైగ్రేషన్ యొక్క సర్టిఫికేట్స్ అన్ని ఉంచుకోండి. అలాగే నేమ్స్ కూడా ఒక్కొక్కసారి చూసుకోవడానికి వస్తే, సో ఆ నేమ్స్ మొత్తం ఒక వెరిఫై చేసుకోండి. మళ్ళీ ఏమైనా తప్పులు ఉంటే తర్వాత మీకే ఫ్యూచర్ లో ప్రాబ్లం ఉంటుంది. సో ఈ వీడియో అయితే మొత్తం ఇంతే. సో వెబ్ ఆప్షన్స్ మీద ఇంకా మంచిగా వీడియో చేస్తా. వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ ఇంకా చాలా ఉంటాయి కదా, మీరు ఇప్పుడే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సో వెబ్ ఆప్షన్స్ అనేది మెయిన్. సో దాని మీద అయితే ఒక సెపరేట్ వీడియో చెయ్యాలి. అదే చేస్తా కదా చెయ్యాలి, ఎందుకంటే ఎంత విన్నా కూడా కన్ఫ్యూజింగ్ గానే ఉంటుంది. అది మన పక్క నుంచి చెప్పినా కూడా కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. కాలేజ్ కూడా రీసెర్చ్ చేయాలి, రీసెర్చ్ చేయలేము. ఆన్లైన్ లో చూసి మొత్తం నమ్మకండి. జస్ట్ మీరు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళని కూడా అడగండి. అండ్ ఈ వీడియో అయితే అంతే. థ్యాంక్ యూ గైస్. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి.